మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అవి రొయ్యలు అమ్ముతున్నారు. ఎక్కడ అంటే సంతలో అమ్ముతున్నారు. ప్రతి వారం సంత జరుగుతుంది, సంతలో అమ్ముతారు. చేపలు, రొయ్యలు, ఇవి చిన్న చిన్న చేపలను ఏమంటారు, ఆ చేపలు, బొమ్మిడిలు, ఎండు చేపలు కూడా అమ్ముతారు. కూరగాయలు, పండ్లు అన్నీ ఉంటాయి. అసలు దొరకందంటూ ఏది ఉండదు, అన్నీ దొరుకుతాయి సంతలో. మేము నిన్న వెళ్ళి 1 కేజీ తెచ్చుకున్నాము రొయ్యలని. ఈరోజు రొయ్యల కూర వండిపోతున్నాం. హాయ్, రొయ్యల కూర చేసానండి. మేము ఎలా చేసుకున్నామో ఒకసారి వీడియోలో చూపిస్తాను. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము పచ్చి రొయ్యలు వండుకున్నాము. బొమ్మడీల పులుసు వీడియో చూసారా, ఎలా ఉంది, నచ్చిందా? ఒక్కసారి అలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మేము పచ్చి రొయ్యల్ని శుభ్రంగా కడిగి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో వేసి కొంచెం వేయించినాక లైట్గా నూనె, కొంచెం పసుపు వేసి వేయించాం. ఎందుకంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి పచ్చి వాసన పోతుంది. అంతేకాదు ఇక్కడే కొంచెం రొయ్య అనేది కొంచెం ఉడికిపోతుంది. రొయ్యలోని వాటర్ అంతా బయటకు వెళ్ళిపోతుంది. ఆ నీరంతా బయటకు వెళ్ళిన తర్వాత రొయ్య సాఫ్ట్గా అవుతుంది, మెత్తగా తినడానికి బాగుంటుందండి. ఇలా చేసుకున్న తర్వాత ఆ నీళ్ళు, అందులో మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళని మనకు నచ్చితే కూరలో పోసుకోవచ్చు, కూరలో పోసుకోకపోవచ్చు, మన ఇష్టం, అది ఆప్షనల్. కానీ ఎప్పుడైనా కానీ రొయ్యలు వండుతున్నామంటే మనం ఫస్ట్ ఇలా చేసుకుంటే బాగుంటుంది. అంతేకాదు వాసన కూడా రాదు. ముక్కుట్లో నూనె పోసుకొని జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు మంచిగా వేగినాక ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లికాడలు ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. తర్వాత ఉల్లిగడ్డ అనేది మేము చాపర్తోని చిన్నగా చాప్ చేసుకున్నాం. మనం మిక్సీకైనా కూడా కొంచెం కచ్చపచ్చ అంటే మరీ మెత్తగా కాకుండా, మరీ ముక్కలుగా కాకుండా చేసుకొని ఆ పేస్ట్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ ఎర్రగా వేగిన తర్వాతనే మిగతా అవి వేయాలి. ఉల్లిగడ్డ వేయడమే ఇంపార్టెంట్. ఏ కూరైనా కూడా గ్రేవీ మంచిగా ఉండాలన్నా, చిక్కగా ఉండాలన్నా, టేస్టీగా ఉండాలన్నా ఉల్లిగడ్డ వేయాలి. ఈ ఫ్రాన్స్ కర్రీకి ఎవరైనా ఫ్యాన్స్ ఉంటే లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సరేనా? ఎందుకంటే ఇప్పుడు చేసే కర్రీ చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న వస్తువులే, కొత్తగా ఏం వేయక్కర్లేదు. కారం, ఉప్పు, ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, నూనె, జీలకర్ర ఆవాలు కూడా కొంతమంది నాన్ వెజ్లో వేయరు, కొంతమంది వేస్తారు. మేమేమంటే ఈ మధ్యలో కొంచెం అందరూ జీలకర్ర వాడాలి, ఆవాలు వాడాలి, హెల్త్కి మంచిది, డైజెషన్కి మంచిది అంటున్నారని నాన్ వెజ్లో కూడా వేయడం స్టార్ట్ చేసాం. అంతకుముందు వేయకపోయేది. ఉల్లిగడ్డ వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ ముద్ద వేసి కలిపి, అది వేగిన తర్వాత పసుపు వేసుకుంటాం. ఆల్రెడీ ముక్కలలో మనం పసుపు వేసి వేయించాం కదా, మళ్ళీ ఇప్పుడు కూరలో కూడా కొంచెం పసుపు ఎక్కువనే వేసుకుంటున్నాం. మాంసం కూరలలో పసుపు ఎక్కువనే వాడతాం మేము. మసాలా కూడా గట్టిగానే వేస్తాం. కారం, మసాలా గట్టిగా వేసుకొని తింటాం, బాగుంటుంది. అస్సలు మాంసం అంటే కొంచెం స్పైసీ ఉండాలి. గొంతులు ఎక్కడో కొంచెం మండుతూ ఉంటే ఆ టేస్టే వేరే ఉంటుంది. ఇక్కడ టమాటా కూడా వేస్తున్నాం. టమాటా కూడా మెత్తగా ఉడకాలి. టమాటా ఉడికిన తర్వాత కొత్తిమీర వేస్తున్నాం. కొంచెం ఎండింగ్లో కూడా వేస్తాం దించిన తర్వాత, మళ్ళీ ఇప్పుడు కూడా కొంచెం వేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ మనం వేయించి పెట్టుకున్న పచ్చి రొయ్యలు వేస్తున్నాం. పచ్చి రొయ్యలు ఆల్రెడీ సగం ఉడికి ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంచెం అందులో కూరలో మాగిన తర్వాత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కలుపుకున్న తర్వాత కారం అనేది తగినంత వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువనే తింటామని చెప్పాను కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నాం. ఇప్పుడు నీళ్ళు పోసుకోవాలి. ఇందులో నీళ్ళు అనేవి మనం కొంచెం పులుసులాగా గ్రేవీగా ఉండడానికి మనం పోసుకుంటాం కదా. చాలా వరకు ఏం చేస్తామంటే చాలా నీళ్ళు పోస్తాం. కూర ఎక్కువ కనపడాలి అని, 2 పుట్టలకి రావాలి అని నేనైతే అలానే చేస్తాను. మరి మీ గురించి అయితే నాకు తెలీదు. అలా చేసినప్పుడు ఏంటంటే కూర అంత టేస్ట్ ఉండదు. దానికి తగ్గట్టు వాటర్ వస్తేనే టేస్ట్ వస్తుంది. ఎసరు మంచిగా దగ్గరయ్యి కూర చిక్కబడిన తర్వాత మసాలా వేసుకొని, కొత్తిమీర వేసుకొని దించుకుంటే సరిపోతుందండి. రొయ్యల కూర అయినట్టే. నేను కూడా ఈ కూర వండుతానండి, నాకు చాలా ఇష్టం ఈ కూర. కానీ నేను ఎప్పుడు వండినా కూడా కొన్ని నీళ్ళు ఎక్కువ పోస్తాను. ఈ కూరనే కాదు, ఎగ్ కర్రీ, చికెన్ కర్రీ, ఏ గ్రేవీ, ఏ కర్రీ అయినా, ఆలుగడ్డ కూర అయినా సరే, అందులో కొన్ని వాటర్ ఎక్కువ పోస్తాను. మీల్ మేకర్లో కూడా అక్కడే దెబ్బ కొడుతుంది.
కూరకు తగ్గట్టు మనం గ్రేవీ పెట్టుకోవాలి కదా, నాకు అది రాదు, అక్కడే మిస్టేక్. మా అమ్మ ఏది వండినా కూడా చాలా బాగా వండుతుంది, చాలా బాగా కుదురుతాయి. అందుకని అమ్మ రాగానే నాకు నచ్చినవన్నీ తెప్పించుకొని వండించుకుంటా. అందుకే అంటారేమో అమ్మ చేతి వంట అద్భుతం అని. ఎవరమ్మ వండినా కూడా వాళ్ళ పిల్లలకి చాలా ఇష్టం కదా అండి. కూర ఎలా ఉంది ఇప్పుడు మా అమ్మ చెప్తుంది. రొయ్యల కూర చాలా బాగుందా, ఎంత బాగుంది. ఉల్లిగడ్డ నిమ్మకాయ పెట్టుకో. ఇట్లా చేసి చూడండి, సూపర్. బా ఎన్న తినదాన్ని సూపర్ తిన్నా ఇవాళ. నేను కదా ఫ్యాన్ వాటికి, నువ్వు కాదు కదా. ఎండు రొయ్యలు తినమంటే తింటావు, కానీ ఇవి ఎప్పుడు తినవు. పచ్చి రొయ్యలు ఇదే ఫస్ట్ అండి, ఎంత బాగుందో.